ఈరోజు వచ్చి మావిగనని మాట్లాడుతా ఉన్నాడు అంటే ఎవరన్నా పచ్చగా ఉంటే చూడలేనటువంటి మనస్తత్వం ఉన్నవాడినే. మావిగన్ పేరుతో జగన్ సరికొత్త డ్రామాకు తెరలేపుతున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి కొత్త పేర్లు పెట్టడంలో ఉన్న ఆసక్తి రాష్ట్ర అభివృద్ధిపై ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. 5 ఏళ్లుగా 3 రాజధానుల కథ చెప్పిన జగన్ చివరకు 3 ఇటుకలు కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. జగన్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ ప్రజలు బుద్ధి చెప్పినా ఆయనలో మార్పు రాలేదన్నారు. మావిగన్ పేరుతో వైసీపీ రాజకీయ యాత్రలు చేస్తుంటే మేము అమరావతి అభివృద్ధి యాత్రతో ప్రజల ముందుకు వెళ్తున్నామంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. మావిగన్ వర్సెస్ అమరావతి అంటూ కూడా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏదైతే పెట్టారో దాని పేరు కూడా మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి ఉంది. మనతో పాటు వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. సార్ ఏంటి ఈ మావిగన్ ఏంటి, అమరావతి ఏంటి? అమరావతి ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఈ టైంలో అసలు ఈ మావిగన్ ఏంటి సార్, ఎలా చూడొచ్చు దీన్ని? జనరల్గా అమరావతి అంటే దేవతలు ఉండే నిలయం అని దాని అర్థం. మనకంటే గొడ్ల పార్టీకి ఎంతసేపు రపరప నరికేయటాలు, గొడ్లు పెట్టి నరికేయటాలు, లేకపోతే కోడి కత్తులు, గులకరాయిలు, ఈ గన్నలు, వీటి మీదే శ్రద్ధ. కనీసం నేను అనుకోవడం ఏంటంటే దేవతలకు సూట్ అవ్వని పార్టీ అది. సో దాన్ని వ్యతిరేకించడం సహజం. వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. గతంలో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడేమో మళ్ళీ నదివారణ రాజధాని ఏంటన్నారు కాసేపు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మావిగన్ అంటూ ఉన్నారు. చాలా చక్కటైన ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అవసరం అందులో మంచి మాట చెప్పారు. మావిగన్తో మేము ముందుకు వస్తామన్నారు. రండి, మేము అమరావతి అభివృద్ధితో ముందుకు వస్తాం నెక్స్ట్ ఎలక్షన్లో. అందులో ఏ విధమైన సందేహం లేదు. మీ స్టాండ్ కరెక్ట్గా ఉంది, మీ స్టాండ్ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కూడా అడుగులు ముందుకేస్తున్న నేపథ్యంలో ఈ మావిగన్ని నేను మావిగన్తోనే ప్రజల్లోకి వెళ్తాను, ఎలక్షన్కి వెళ్తానంటే పెట్టుబడిదారులని నిరుత్సాహపరిచినట్టు కాదంటారా? ఆయన నైజం అదే. ఇప్పుడు ఆయన ఎంతసేపు పెట్టుబడిదారులని అయోమయంలో పెట్టాలి, పెట్టుబడిదారులు రాకూడదు. గతంలో కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో అనేక మెయిల్స్ పెట్టించాడు. ఇక్కడ అనువైన లోకేష్ గారు నిరంతరం చెప్తా ఉన్నారు, మీకు పెట్టుబడిదారులు మిమ్మల్ని ఎవరిని అప్రోచ్ అయితే తీసుకుని వచ్చేటండి, పెట్టించండి, మీకే క్రెడిట్ ఇస్తామని చెప్పి. సో అది ఉన్నతమైన ఆలోచనలు అంటారు. మనకు ఆ ఆలోచనలు ఉండవు. మనకి ఎంతసేపు గన్నలు. ఆయనకి ఒక వైఖరి ఉంది, లాక్కోవటం. గతంలో కూడా చాలా సైట్లు నచ్చినాయి అన్ని 22 ఏళ్ళలో కూడా పెట్టాం. ఆయన ఇంటి పక్కన కూడా ఏదో సైటు చార్టర్డ్ ఫ్లైట్ కోసం కావాలని చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టి 22 ఏళ్ళు పెట్టిన వైనం కూడా ఉంది. ఇలాంటివన్నీ కూడా 22 ఏళ్ళు పెట్టడం, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులను ఏమన్నా అడిగితే అవి మావి జగన్వి, మావి జగన్వి అనేవారు. ఆ రెండూ కలిపి ఇప్పుడు మావిగన్ తయారు చేశారు. అంటే అమరావతి మీద కొన్ను ఉందేమో అనేది నా భావన. సో వాళ్ళకి లాక్కోవటం, దోచుకోవటం, దాచుకోవటం, నరకటం, గొడ్ల వేట్లు, కోడికత్తులు, ఇవన్నీ అవసరం. వాళ్ళకి అభివృద్ధి మీద ఏ రోజైనా వాళ్ళకి చిత్తశుద్ధి ఉండుంటే ఏది అమరావతి అభివృద్ధి ఏది? పోనీ రాజధాని ఎటువైపు ఆలోచించారు వాళ్ళు. 3 ముఖ్యంగా వైజాగ్ నుంచి పెడతా అన్నారు. పెట్టి ఆయన చేసింది ఏంటంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రిషికొండకి బోడుగుండి గీకి అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయన ప్యాలెస్ ఆనవాయితీ. ఆ ప్యాలెస్లో లేకపోతే ఆయన ఉండలేడు. సో ఏదేమన్నప్పటికీ ఆయన వైఖరి అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఏదైతే కాపులతో మీటింగ్ పెట్టారో విని వెంటనే అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ఏ రోజు జగన్ నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ముఖ్యంగా ఏదో కాపుల్లో చీలికి తీసుకుని వచ్చేయాలి, గొడవ పెట్టాలని ఆయన తాపత్రయం, ఆయన నైజం ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఆయన పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఆయన ఎంతసేపు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని డైవర్ట్ పాలిటిక్స్ అంటారు, అటువైపు ప్రజలని దృష్టి మళ్లించడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. కార్యకర్తలు, వైఎస్ఆర్ కార్యకర్తలు కూడా బాబు ఎందుకు వచ్చిన ఈ ప్రెస్ మీట్లు ఉన్నగోరు పోతుందని వాళ్ళు బాధపడుతున్నారు. సో ఆయన ప్రెస్ మీట్లు అలాగే పెట్టాలి. అమరావతిని మావిగన్ అనే నినాదంతో ఆయన ముందుకెళ్ళాలి. మేము మాత్రం ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధి వైపే మా నినాదం. ఆ నినాదంతోనే మేము చేసిన అభివృద్ధితోనే నెక్స్ట్ ఎలక్షన్స్తో వెళ్తాం.
అది మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్తున్నారు. మాది అభివృద్ధి అమరావతి, జగన్మోహన్ రెడ్డిది మావిగన్ అమరావతి అయితే మాది అభివృద్ధి అమరావతి అంటూ కూడా చెప్పిన నేపథ్యం. మరోవైపు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి నిద్రలో ఏది వస్తే అది మాట్లాడే విధంగా కూడా ఉన్నాడు తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా కూడా ఎప్పుడు కూడా ఆలోచించలేదంటూ కూడా మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి. విజయనగరం జిల్లా జిన్నాంలో వికసిత్ భారత్ జీరాంజీ పథకాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. తామర చెరువులో కొబ్బరికాయ కొట్టి మట్టి తవ్వి ఉపాధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అమలులో ఏపీ 3వ స్థానంలో ఉందన్నారు. గతంలో 100